జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని సిఈసి అధికారులు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ 1952 ప్రకారం రూపొందించిన ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 1974 ద్వారా నిర్వహిస్తామని అధికారులు గుర్తు చేశారు. ఈ ప్రక్రియను అనుసరిస్తూ భారత ఎన్నికల నిర్వహణ ఆయోగ్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా సంఘం ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలను ప్రారంభించిందని తెలిపారు. ఈ సన్నాహక చర్యలు పూర్తయ్యాక ఎన్నికల షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రారంభించిన ప్రధాన సన్నాహక చర్యల ప్రకటనలో సిఈసి అధికారులు పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేస్తామని, ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ని ప్రకటిస్తామని సిఈసి అధికారులు పేర్కొన్నారు. మరొక వైపు నూతన ఉపరాష్ట్రపతి విషయంలో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరి నిమిషంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి.